ఓం నమో వెంకటేశయ్య. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఒరిజినల్ ఆధార్ కార్డుని తీసుకొచ్చి ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇదే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ ఇచ్చేటువంటి మనకి ఆఫీస్ అన్నమాట ఇది. ఇక్కడ మీకు ఆధార్ కార్డుని తీసుకెళ్ళినట్లయితే చూడండి, నేనైతే ఆధార్ కార్డుని తీసుకెళ్ళాను. ఆధార్ కార్డు తీసుకెళ్తే నాకు రూమ్ కోసం అయితే ముందైతే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఈ స్లిప్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ స్లిప్లో మనకి మన ఒక మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మన మొబైల్ నెంబరు. ఈ మొబైల్ నెంబర్కి 2 అవర్స్ తర్వాత SMS అయితే రావడం జరుగుతుందండి. ఈ SMSలో మనకి రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూసారు కదా నెంబరు. ఈ నెంబర్ అన్నది మనకి చెక్ చేసుకోండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక SMS రాకపోతే మనకి ARP కౌంటర్ దగ్గర స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. మీకు పైన ఇచ్చినటువంటి నెంబర్ని చూసారా, ఆ నెంబరు అక్కడ ఏ నెంబర్ రన్ అవుతుందన్నది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ కనుక టెక్నికల్ ఎర్రర్ వల్ల మీ నెంబర్ కనుక దాటిపోతే మనకి ARP కౌంటర్లోనే పెట్టడం జరిగింది. చెక్ చేసుకోండి. నాదైతే ఇక్కడ 827 నెంబరు. అక్కడ అయితే రన్ అవుతున్నటువంటి నెంబర్ వచ్చేసి 146. అంటే ఇంచుమించుగా ఒక 2 అవర్స్ పైన పట్టొచ్చండి. కాబట్టి ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత విత్ ఇన్ 2 అవర్స్ లోపు మీకైతే SMS రావడం జరుగుతుంది. ఈ నెంబర్ అయితే చాలా ఇంపార్టెంట్. అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి ARP కౌంటర్ దగ్గర బయట అయితే స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. ఓం నమో వెంకటేశయ్య.